హాయ్ అండి, మీరు ఎప్పుడైనా ఈ విధంగా ఆకుతోటి గోరింటాకు పౌడర్ అనేది చేసుకొని గోరింటాకు అయితే పెట్టుకున్నారా? అయితే ఇప్పుడు ఏ విధంగా మీరు గోరింటాకు పౌడర్ని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు అనేసి ఇక్కడ వీడియోలో అయితే నేను షేర్ చేస్తున్నాను. ముందుగా అయితే మనం చెట్టు నుండి ఆకంతా కూడా ఈ విధంగా కోసుకున్న తర్వాత మనం చూసారు కదా, ఇలా పుల్లలు అనేది ఏమీ లేకుండా మనము ఈ విధంగా అయితే ఆకు మొత్తం కూడా సపరేట్ చేసుకొని ఒక 4 to 5 డేస్ వరకు మనము ఈ విధంగా ఎండలో అయితే ఆరబెట్టుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మనము ఆకు చేతితో నలిపేస్తే పొడిలాగా అయిపోవాలి. ఈ విధంగా మనం ఒక 4 to 5 డేస్ వరకు అయితే ఎండలో ఈ విధంగా ఆరబెడితే మనకి చాలా డ్రైగా అయితే ఆరిపోతుంది. మనం చేతితో ఇలా నలిపేస్తే మనకి మొత్తం కూడా పౌడర్ లాగా అయిపోతుంది. ఆ విధంగా అయ్యే వరకు మీరు ఎండలో అయితే ఆరబెట్టుకోవాలి. తర్వాత మనం ఈ విధంగా మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్కి మెత్తగా పౌడర్ లాగా అయ్యేంత వరకు 2-3 టైమ్స్ వరకు మిక్సీకి అయితే పట్టేసుకోవాలి. ఈ పౌడర్ని ఏ విధంగా మిక్స్ చేసుకోవాలి, అదేవిధంగా మన చేతిలోకి పెట్టుకున్న తర్వాత ఏ విధంగా పండుతుంది అనేసి కూడా నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను. నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అదేవిధంగా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోకండి.